మార్చి 7వ తేదీ 2025 శుక్రవారం. ఈ రోజు రాశి ఫలాలు. మేషరాశి. రేపు మీరు మీ భావనలను ఇతరులతో పంచుకోవాలనే బలమైన అనుభూతిని పొందుతారు. ఇది మీ నిజాయితీని బయటపెట్టడానికి ఉత్తమ సమయం. భయాలను వదిలించుకోండి, బలహీనంగా ఉండండి మరియు మీకు ముఖ్యమైన వ్యక్తులతో కలిసి ఉండండి. నిజమైన సంభాషణలు మీ బంధాలను బలోపేతం చేస్తాయి మరియు మీకు మీ గురించి మరింత అవగాహన కలిగిస్తాయి. భావనలు కొంచెం భారంగా అనిపిస్తే కొంచెం శాంతంగా కూర్చుని ఆలోచించుకోవచ్చు. ఇది ముఖ్యమైన విధాలుగా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి సమయం, కాబట్టి మీ హృదయాన్ని అనుసరించండి. వృషభ రాశి. రేపు మీ కెరీర్లో ఏ మార్గం మంచిదో అనే అస్పష్టతను తొలగించడంలో సహాయపడే విషయాలు కనిపిస్తాయి. మీ ప్రస్తుత స్థితిని గురించి ఆలోచించండి. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవడం విషయాలను స్పష్టంగా చూడడంలో సహాయపడుతుంది. ప్రపంచం మీరు పెట్టే చిన్న చిన్న అడుగులు కూడా పురోగతికి దారి తీస్తాయని చూపిస్తోంది. మీ మనస్సులో మార్పు వచ్చినప్పుడు మీరు మరింత ప్రేరణ పొందుతారు. ఈ లక్ష్యాలు సాధించడానికి సమయం పట్టవచ్చు, కానీ మీలో నమ్మకం ఉంచండి మరియు ముందుకు వచ్చే మార్పులను స్వాగతించండి. మిథున రాశి. రేపటి శక్తులు మీరు మీ శాంతిని కాపాడుకోవాలని సూచిస్తున్నాయి. ప్రతికూల వాతావరణాల నుండి దూరంగా ఉండండి. అది ఆఫీస్ డ్రామా నుండి వచ్చిన సమస్యలు అయినా, మీరు ఎలా ప్రతిస్పందించాలనుకుంటున్నారో అది పూర్తిగా మీపైనే ఉంటుంది. మీ పని మరియు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సంఘర్షణలో పాల్గొనడం వల్ల మీ శక్తి వృధా అవుతుంది. సానుకూలతను పెంపొందించుకోండి మరియు మీకు సంతోషాన్ని కలిగించే పనులపై మీ సమయాన్ని ఖర్చు చేయండి. ప్రశాంతంగా ఉండడం వల్ల మీకు ఏమి కావాలో స్పష్టంగా అర్థమవుతుంది మరియు మంచి శక్తిని మీ జీవితంలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది. కర్కాటక రాశి. రేపు మీ శరీరం ఇచ్చే సందేశాలను వినడం ప్రారంభించడానికి ఒక అద్భుతమైన రోజు. ఇది ఒకేసారి కాదు, కానీ ఆరోగ్యం వైపు చిన్న చిన్న అడుగులు. తగినంత నిద్ర పొందడం, బాగా తినడం మరియు వ్యాయామం కోసం సమయం కేటాయించడం వంటివి చేయండి. మీ ఆరోగ్యం వ్యక్తిగతమైనది మరియు ఒకే అడుగు ముందుకు వేయడం కూడా ముఖ్యమే. మీరు ఇతరులను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోకండి. ప్రతిదానిలో సమతుల్యత ఉంచండి. సింహరాశి. రేపు నమ్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక పెద్ద రోజు. ముఖ్యమైన నిర్ణయాలు ఎదురయ్యేటప్పుడు మీ ఇంద్రియాలను అనుసరించండి, మీలో నమ్మకం ఉంచండి. సంకోచించకండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని అవకాశాలతో అసౌకర్యంగా ఉండేలా చేస్తుంది. ముందుకు ఉన్న మార్గం పూర్తిగా స్పష్టంగా లేకపోయినా మీ ఇంద్రియాలు మిమ్మల్ని తీసుకువెళ్లే మార్గంలో నడవండి. మార్పును స్వాగతించండి మరియు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుందని నమ్మండి. కన్యా రాశి. రేపు సాధారణ బోర్డర్ నుండి బయటపడి ఒకప్పుడు మీకు సంతోషాన్ని ఇచ్చిన వాటితో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా అద్భుతమైన రోజు. ఇది మీ జీవితంలో క్రియాశీలతను తిరిగి పెంపొందించడం గురించి. పెయింటింగ్, సంగీతం, రచన లేదా ఏదైనా ఒకప్పుడు ప్రియమైన హాబీలో మీరు పూర్తిగా మునిగిపోవడం ద్వారా దాన్ని పూర్తిగా అనుభవించండి. కొత్తదాన్ని అన్వేషించడం లేదా గతంలోని వాటిని తిరిగి కనుగొనడం వల్ల మీరు శారీరకంగా ఎక్కువగా ఉండవచ్చు మరియు అధిక ఆలోచనల నుండి విముక్తి పొందవచ్చు. మీ ఆత్మను తృప్తిపరిచే పనులను చేయడం వల్ల శక్తిని పునరుజ్జీవింపజేస్తుంది మరియు లోతైన తృప్తిని కలిగిస్తుంది. తుల రాశి. రేపు మీరు ప్రశాంతంగా ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. జీవితం కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రతి క్షణాన్ని తొందరగా గడపాల్సిన అవసరం లేదు. ప్రతికూల ఒత్తిడిని వదిలించుకోండి మరియు కొంచెం నెమ్మదిగా జీవించడానికి ప్రయత్నించండి. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం, ఒక చిన్న వాక్కు వెళ్లడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం వంటివి చేయడం ద్వారా మీరు మీ శక్తిని తిరిగి పొందవచ్చు. ఈ సమయాలు మీకు కొత్త శక్తిని మరియు స్పష్టతను ఇస్తాయి. ఇవి మీ ఆలోచనలను మరింత సృజనాత్మకంగా మార్చడంలో సహాయపడతాయి. వృశ్చిక రాశి. రేపు మీరు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు. ఇవి మొదట్లో అంత ప్రాముఖ్యంగా అనిపించకపోవచ్చు, కానీ మీ అనుభవాలు మీకు జ్ఞానాన్ని ఇస్తాయని నమ్మండి. ప్రతి సంభాషణ, సవాలు లేదా ఆశ్చర్యం మీకు ఏదో నేర్పిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు దాని నుండి ఏదైనా నేర్చుకోండి. మంచి మరియు చెడు సమయాలు రెండూ మిమ్మల్ని బలంగా మరియు తెలివిగా చేస్తాయి.
ప్రపంచం మీకు ముందు కనిపించని కొన్ని అంతర్దృష్టులను ఇస్తుంది. కాబట్టి తెరచిన మనస్సుతో మరియు శ్రద్ధగా ఉండండి. ధనుస్సు రాశి ఈ రోజు మీ అంతర్గత శక్తిని మరియు స్వాతంత్ర్యం యొక్క శక్తిని గుర్తు చేస్తుంది. మీకు ఎవరి ఆమోదం అవసరం లేదు. మీ జీవితాన్ని గడపడానికి అవసరమైనది ఇప్పటికే మీలో ఉంది. మీ సామర్థ్యాలను నమ్మండి మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిర్ణయాలపై ఆత్మవిశ్వాసం ఉంచండి. ప్రపంచం మీరు ఇప్పుడే చర్య తీసుకోవాలని కోరుతోంది. మీరు మీలో నమ్మకం ఉంచినప్పుడు సరైన అవకాశాలు స్వయంగా మీ దగ్గరకు వస్తాయి. మీ నిజమైన కోరికలను అనుసరించడం మరియు మీ స్వేచ్ఛను ఆలింగనం చేసుకోవడం వల్ల కొత్త అవకాశాలు సృష్టించబడతాయి మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం తలుపులు తెరుచుకుంటాయి. మకర రాశి రేపు అదృష్టం మరియు అనుకోని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. మీ మనస్సును తెరవండి, ఎందుకంటే చిన్న మార్పులు కూడా మిమ్మల్ని సానుకూల దిశలో నడిపించగలవు. ప్రతి అదృష్ట క్షణం అనుకోని ఎన్కౌంటర్ల నుండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పరిష్కారాల వరకు మీ ప్రయాణంలో భాగంగా భావించండి. ప్రపంచం మీకు టైమింగ్ ప్రతిదీ అని గుర్తుచేస్తోంది. మీకు అవసరమైనది సరైన సమయంలో వస్తుంది. మీరు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి, ఎందుకంటే ఇది మీరు అవకాశాలను ఉపయోగించుకోవడంలో మీ గొప్ప శక్తిగా మారుతుంది. కుంభరాశి ఇది మీకు ఉపయోగపడని వాటిని వదిలించుకోవడానికి సమయం. రేపు పాత అలవాట్లు, గతంలోని నిరాశలు మరియు అసాధ్యమైన సలహాలను వదిలించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మిమ్మల్ని వెనుకకు లాగే వాటిని వదిలించుకోవడం నష్టం కాదు, ఇది వృద్ధి మరియు కొత్త ప్రారంభాల వైపు ఒక అడుగు. వదిలించుకోవడం వల్ల మీ భవిష్యత్తుతో సరిగ్గా సరిపోయే వాటికి స్థలం లభిస్తుందని నమ్మండి. లోతుగా ఊపిరి తీసుకోండి, పాత శక్తిని విడిచిపెట్టండి మరియు తెరచిన హృదయంతో ముందుకు సాగండి. మీన రాశి రేపు మీ ఓపిక మీకు సహాయపడుతుంది. ప్రతిదీ తొందరగా జరగాల్సిన అవసరం లేదని ప్రపంచం మీకు గుర్తు చేస్తోంది. కొన్ని విషయాలు వాటి స్వంత సమయంలో జరుగుతాయి. అన్ని ఆలస్యాలు మరియు మార్గమార్పులు చెడ్డ సంకేతాలు కావు, అవి జీవితం సరైన వేగంతో ముందుకు సాగుతోందని చెప్తున్నాయి. మీకు లేని వాటిపై దృష్టి పెట్టకుండా మీ ముందు ఉన్న వాటిని అభినందించండి. మీరు ఎదురుచూస్తున్న సమాధానాలు, అవకాశాలు మరియు మార్పులు సరైన సమయంలో జరుగుతాయి. మీకు చెందినది సరైన సమయంలో వస్తుంది. కొన్నిసార్లు దాన్ని అంగీకరించడం సులభం కాకపోవచ్చు, కానీ ఓపికతో ఉండండి. మీ గ్రహస్థితి ఏదైనా సరే, భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న ఆల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.